హౌ టు మోస్ట్ పవర్ఫుల్ అఫర్మేషన్స్. మీరు సంపన్నులు కావటానికి డబ్బు సంపద పైనే నిరంతరం దృష్టి నిలపాలి. అప్పుడే మీకు ఆ డబ్బు సంపద రావటం స్టార్ట్ అవుతుంది. పదే పదే డబ్బుని లెక్క పెట్టండి. డబ్బుని దైవంగా భావించకుండా ప్రేమించండి. అప్పుడే అది మీ వద్దకు పుష్కలంగా లభిస్తుంది. డబ్బు ఎల్లప్పుడూ నా అవసరాన్ని మించి నాతోనే ఉంటుంది. నేను ఈ రోజు నుంచి డబ్బుని నిజాయితీగా ప్రేమిస్తున్నాను అంటూ మీరు విశ్వాసంగా చెప్పాలి. అంటే లేవగానే ప్రతిరోజు మీరు మనీ మెడిటేషనే చేయాలి. మీ మైండ్లో ఆ మనీ నిరంతరం మీకు ఆర్థికపరమైన ఆలోచనలన్నింటినీ తీరుస్తున్నట్టు, మీ ప్రతి అవసరాన్ని తీరుస్తున్నట్టు చాలా ప్రేమతో డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, నా కణకణాల్లో డబ్బు అనేది ఎప్పుడు కూడా ఆ ఇమేజెస్, ఆ కణాల్లో ఆ డబ్బు ఇమేజెస్ కనిపించాలి. అంటే మీరు సంపన్నులు అంటూ ఆ సంపదతో డబ్బుతో మమేకమై ఉన్నట్టు మంచి మాటలే మాట్లాడాలి. సంపద నా జీవితంలో చాలా సులభంగా వస్తుంది, నేను సులభమైన మార్గం ద్వారా ధనవంతుడిని అవుతున్నాను అని ఆ సబ్ కాన్షియస్ మనసుకి పదే పదే చెప్పాలి. అంటే ఆ డబ్బు ధనం అనేది సబ్ కాన్షియస్ మనసు నమ్మాలి. డబ్బుకు సంబంధించిన ఆలోచనలతో మీ మనస్తత్వాన్ని నింపేయాలి. ఏమని? నేను ధనవంతుణ్ణి, ధనం ఎల్లప్పుడూ నా అవసరాన్ని మించి నా దగ్గరికి వస్తుంది, నేను ఎంతో సంతోషంగా అది ఖర్చు చేస్తున్నాను, మళ్ళీ 100 రెట్లు తిరిగి నా దగ్గరికే వస్తుంది, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో చెప్పాలి. మీలో ప్రతిరోజు నేను సంపన్నుడిని, సంపూర్ణ ఆరోగ్యంతో సంపదతో కూడి ఉన్నాను, డబ్బుతో కూడి ఉన్నాను, చాలా ఆనందంగా యవ్వనంగా ఆరోగ్యంగా ప్రేమతో ఉన్నాను, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను అన్నిటినీ అందరినీ ప్రేమిస్తాను, ఈ ప్రపంచాన్ని, పంచభూతాలను, ప్రకృతిని, మనుషులను, సమస్తాన్ని, అనంత విశ్వ మేధస్సుని, నాలోని దైవశక్తిని, ప్రతి దాని పట్ల నేను ప్రేమతో ఉన్నాను, డబ్బు సంపద కోసం మంచి ఆలోచనలు చేస్తూ ఉంటాను. మీరు ఉదయం లేవగానే రాత్రి పడుకునే వరకు కూడా అనేక సార్లు డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, డబ్బు సంపద, విశ్వం నా కోసం, ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, ఈ డబ్బుని, ఈ సంపదలను అన్నిటినీ, నా రిలేషన్ని, నా ఆరోగ్యాన్ని, నాలోని దైవశక్తిని, ప్రాపంచక శక్తులను, ఏంజల్స్ ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో చెప్పాలి. మీకు ఎంత డబ్బు కావాలో క్రియేషన్ బుక్లు రాసుకోవాలి. ఆ డబ్బుని ఎలా ఉపయోగిస్తారో అలా విజువలైజేషన్ లో మునిగిపోవాలి. నువ్వు ఎవరో తెలుసుకోవాలి. నేను ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు సంపన్నుడిని, సంపన్నురాలనయ్యే హక్కు కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అనంత విశ్వ శక్తిలోకి ఆ తేరిపా చూస్తూ కృతజ్ఞతలు చెప్పాలి. విశ్వాన్ని అడగండి, విశ్వం నుంచి పొందండి, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. డబ్బు సంపద ఐశ్వర్యం అంటే ఆ ఇల్లు, ఆ ఆభరణాలు, ఆ గోల్డ్, ఆరోగ్యం, మీరు అన్ని కరెక్ట్ గా చూడాలి. మిమ్మల్ని అలా ఇమేజెస్ లో చూడాలి. ఇక్కడ మీరు సంపన్నులు అంటే ఆ సంపదలతో కూడుకున్న ఆలోచనలు ఆ విజువలైజేషన్ లో అనంత విశ్వశక్తులకు పంపించాలి. మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమించుకోవాలి. మీలోని ఆ నెగటివ్ బ్లాక్స్ అన్ని కూడా హీల్ అయిపోయేలాగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ప్రేమతో నిజాయితీగా చెప్పాలి. అలాంటప్పుడు మీరు అన్నిటి నుంచి విముక్తి పొందుతారు అని రాయబడి ఉంది. అంటే మీరు సంపన్నులు కావటానికి సంపదపై దృష్టి పెడుతూ, ఆరోగ్యంపై దృష్టి పెడుతూ, ఆ ధనం ఎల్లప్పుడూ నాతో ఉంటుంది అని ఆ ధనాన్ని మీ మైండ్ లో చూస్తూ, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటున్నట్లుగా నిజంగా మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ, ఆ ప్రేమతో స్పందిస్తూ, మీ శరీరం నుంచి పులకించిపోయేలాగా ఆ డబ్బు పట్ల ఉన్నటువంటి ఆలోచనలు, ఎంత కోటీశ్వరులో మీరు ఆ కోటీశ్వరుడు అయ్యి, ఆ కోటీశ్వరాలు అయినట్టు రాణిగా జీవిస్తున్నట్టు మీ జీవితానికి మీరే క్రియేటర్ కావాలి. మీ జీవితానికి ఎవరో కర్తలు కాదు, మీరు మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అట్లా ఉదయం లేవగానే ఉన్నతంగా ఆలోచించాలి, భయాన్ని వదిలిపెట్టాలి, చాలా ప్రేమగా క్యూట్గా మాట్లాడాలి డబ్బు పట్ల. నేను సంపూర్ణంగా సంపూర్ణ ఆరోగ్యంతో సంపదతో డబ్బుతో కూడి ఉన్నాను ఆనందంగా చెప్పాలి. ఆ ఆనందపు కెరటాలు మీ హృదయం నుంచి ఉప్పొంగుకుంటూ రావాలి. స్థిరంగా ఆ విశ్వాన్ని ప్రేమతో అడుగుతూ నిద్రలో కూడా మీరు సంపాదించాలి. నిద్రలో సంపాదించడం అంటే ఏంటి? లాభాలు పొందుతున్నట్టుగా ఆ డబ్బుతో మీరు ఆ ప్రతి వస్తువుతో
మీరు పడుకున్నాక మీ కోరికలే పదే పదే ఊహించాలి. ఈ ప్రపంచంలో మీకు ఏం కావాలి? ఆ కోరికలతో నిద్రపోవాలి. నిద్రలో కూడా సంపాదించండి అంటే అర్థం ఏంటి? ఆ నిద్రపోయే వరకు, నిద్ర పట్టే వరకు ఆ డబ్బు కట్టలు, ఆ ఇల్లు, ఆ మహారాజుగా మహారాణిగా, ఆ లగ్జరీ కారు, ఆ అద్భుతమైన ఆరోగ్యంతో, ఆ విందు భోజనాలతో మీ ఫ్యామిలీతో చాలా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తున్నట్టుగా కలలు కంటూనే ఉండాలి. నిద్ర పట్టే వరకు, అవసరమైతే తెల్లవారేదాకా, ఆ చీకట్లు పారిపోయేదాకా మీ స్వప్నమే మీకు కనిపిస్తూ ఉండాలి. అట్లా ఆ డబ్బు కోసం మీరు నిరంతరం రాత్రి నిద్రపోయేటప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో సంపదలతో బాగున్నాను, నా జీవితం అంతా నాకు లభిస్తున్న డబ్బుకి నిజంగా కృతజ్ఞతలు, నాలోని దివ్య ఆత్మ నన్ను నువ్వు సంపన్నుడిగా సంపన్నురాలిగా ఈ ప్రపంచంలో ఒక డిఫరెంట్ గా సెలబ్రిటీగా నన్ను పునఃసృష్టి చేసి నీ రక్షణలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు. నేను ఊహించని అనేక మార్గాల ద్వారా పెద్ద మొత్తాల్లో డబ్బు పొందుతున్నాను. చాలా ప్రేమతో 10% దానం చేస్తున్నాను. దానం చేయటం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పండి. ధనాన్ని విమర్శించే వాళ్ళ దగ్గర ఉండకండి. డబ్బుని విమర్శించవద్దు, డబ్బుని ఆస్వాదించండి, డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి, ఆ డబ్బుని ముద్దు పెట్టుకోండి. మాట్లాడే ప్రతి మాట ఆ విశ్వం తీసుకుంటుందని గమనించండి. మనం మాట్లాడే ప్రతి మాట అనంత విశ్వశక్తి రికార్డ్ చేస్తుంది. నేను డబ్బు, ఈ అందమైన ప్రపంచం అంటే నాకెంతో ఇష్టం. స్వేచ్ఛగా ఖర్చు చేయాలి. ఆ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాధతో, దీనంగా, ఏంటో కోల్పోయినట్టుగా ఖర్చు పెడితే పేదరికంలోకి వెళ్ళిపోతామంటుంది యూనివర్స్. అంటే అన్ని రకాల సంపదలు, భోగభాగ్యాలు మీరు మీ వైపు ఆకర్షించాలి. అంత సంపన్నుడిగా ఉన్నట్టు ప్రేమతో ఖర్చు చేయాలి. అపరిమితమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ ఇచ్చావు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ విశ్వంలోకి చేతులు పైకెత్తి మీ సంకల్ప బలాన్ని ప్రేమతో చెప్పండి. ఇక్కడ ఆదాయం నిరంతరం పెరిగేలాగా ఆలోచనలు ఉండాలి. లాస్ వస్తున్నట్టు ఒక్కసారి కూడా అనుకోకూడదు. ఈ రోజు నేను లాభాల బాటలో పయనిస్తున్నాను, నా వ్యాపారం లాభాల బాటలో అభివృద్ధి, అంటే లాభాలు అధికంగా వస్తాయని చెప్పాలి. ఆ మాటని మీరు కోరుకున్న దానికంటే ఆ విశ్వం ఎక్కువ ప్రసాదిస్తుంది. అప్పుడు మీరు ఎవరికి ఇబ్బంది కలగకుండా, ప్రకృతికి, ప్రపంచానికి, మనుషులకు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి మీ వల్ల హాని కలగకూడదు. ఎందుకంటే మీరు ఆనందంతో అన్నిటిని ప్రేమించే వ్యక్తులు. మీరు విలువైన వెలకట్టలేని వ్యక్తులు అన్నట్టు, ఒక పువ్వుల తోటలో విహరిస్తున్నట్టు, ఒక మహారాజుగా మహారాణిగా అక్కడ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో మీరు కోరుకున్న ప్యాలెస్ లో మహారాణి మహారాజు ఎలా జీవిస్తారు అన్ని సమకూర్చుకుని మీరు జీవిస్తున్నట్టు, అటువంటి ఆనందపు కెరటాలు, బంగారపు కొండలు, ఆ సదుపాయాలు, మీ వర్కర్స్ అదంతా కూడా మీకు సలాం కొడుతున్నట్టు, మీరు మహారాజుగా ఆ సింహాసనం వైపు కూర్చున్నట్టు, మీ లైఫ్ పార్ట్నర్ తో అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు, ఆ సుందరమైనటువంటి ఆనందంగా ఉన్న ప్రపంచాన్ని మీరే సృష్టించాలి స్వయంగా. ఎందుకని? మీరు ప్రతిరోజు సంపన్నుడు కాబట్టి. ఆ రోజు జరిగినటువంటి పొరపాట్లు సాయంత్రం నిద్రపోయేటప్పుడు విశ్వానికి క్షమాపణలు చెప్పాలి. ఈ రోజు నేను చేసిన ప్రతి పొరపాటికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని చెప్పేసి ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి. అట్లా ప్రతిరోజు మీరు ఇవ్వగలిగినంత ఇవ్వాలి ఆనందాన్ని, ప్రేమని ప్రపంచంలోకి. అప్పుడు మీరు ఆయురారోగ్యాలతో ఎప్పుడు ఉంటారు అని రాయబడి ఉంది. అంటే మనం సృష్టించుకునేటువంటి ప్రపంచం ఎంత అందంగా ఉండాలి. ప్రతి శ్వాసలో మీరు ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు కలిగి ఉండాలి, సంపదను ఆస్వాదిస్తూ ఉండాలి. అట్లా నేను ఎంత డబ్బునైనా స్వీకరించే శక్తి కలిగి ఉన్నాను. భయపడకూడదు. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు కంగారు పడిపోవటం, భయపడిపోవటం చేయకూడదు. నేను ఎంత డబ్బునైనాను హ్యాండిల్ చేయగలను, నేను ఎంత డబ్బునైనాను ఖర్చు చేయగలను. అలాంటి శక్తి, ధైర్యము, తెలివితేటలు మీకు ఉన్నాయని చెప్పాలి మీరు. నన్ను నేను ప్రతి క్షణం ప్రేమిస్తున్నాను, డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా ఈ ప్రపంచంలోకి నన్ను ఇంత సంపన్నుడిగా నన్ను పంపించిన అనంత విశ్వశక్తికి నా కృతజ్ఞతలు. అట్లా నేను ఇప్పుడు డబ్బు సంపదతో కొత్త లోకంలోకి, మీరు ఒక స్వప్నం అంటే కొత్త సుందరమైన లోకంలోకి మీరే సృష్టించి వెళ్తున్నారు. అక్కడికి మీకు డబ్బు ఒక నదీ ప్రవాహం లాగా ఎప్పుడు కూడా కుంభవర్షం కురిపిస్తూ ఒక ఉప్పనిలాగా మీ దగ్గరకు వస్తున్నట్టు మీరు మాట్లాడాలి. డబ్బు ఎప్పుడు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు డబ్బు సంపద నాకు పుష్కలంగా సులభంగా నా వద్దకు చేరుతున్నందుకు అనంత విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి. అట్లా నా వ్యాపారం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నందుకు, రోజు రోజు అభివృద్ధి చెందుతుంది నా వ్యాపారం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. నాకు కావలసినంత డబ్బు మరియు సంపద
నేనే సృష్టించుకునేలాగా అంత తెలివితేటని, జ్ఞానాన్ని నాకు ఇచ్చినందుకు, నాలోని దైవశక్తికి, అనంత విశ్వశక్తికి నా కృతజ్ఞతలు అంటూ డబ్బు లెక్క పెడుతున్నప్పుడు ఒక సంపన్నుడిలాగా పెద్ద మొత్తంలో మీరు ఊహించుకుంటూ ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ, మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ, ఆ గొప్ప సంపన్నుడు ఎలా ఉంటాడు ఆ ఊహల్లోకి నిరంతరం ఆ థాట్స్ ని పంపిస్తూ, నేను బిలియనియర్ని అంటూ ఉన్నతంగా మిమ్మల్ని మీరు హై లెవెల్లో ఊహించాలి. అట్లా డబ్బు సంపదపై ఆసక్తిని పెంచుకోవాలి. ప్రేమతో ఉండాలి. కోపము, పగ డబ్బు రాకుండా చేసేస్తుంది. అనారోగ్యానికి కారణమవుతారు. అంతేకాకుండా యవ్వనాన్ని కోల్పోతారు, ముసలి అవుతారని రాయబడి ఉంది. అందుకని మీరు ప్రేమతో ఉండండి. ప్రేమతో జన్మించారు కాబట్టి ప్రేమను కలిగి ఉండి డబ్బుని ఆహ్వానించండి, ప్రేమించండి, మీ తోటి వాళ్ళతో ప్రేమగా ఉండండి. బ్లెస్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్